నా పగ చల్లారేంత వరకు నువ్వు ఆ ఇంటి కూతురు వేసిరి. లేదు మా ఇంటి కోడలు అని పిలిపించుకోవాలనుకుంటే నీ వాళ్ళు చచ్చిపోయారనుకుని నువ్వు నాతో వచ్చే. ఇప్పటికీ నేను నీకు అవకాశం ఇస్తున్నాను సిరి. నేనేనమ్మా, అక్షయ్ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనిపిస్తుండవు తల్లి. నిన్ను దీవించాల్సిన ఈ చేతులతోనే నీ జీవితాన్ని నాశనం చేశాను. నన్ను క్షమించమ్మా. మామయ్య, జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు. కేవలం అక్షయ్ తొందరపాటే మన రెండు కుటుంబాల మధ్య పిడుగుపాటైంది. అందరి మేలు కోరే మీరు మా పెళ్లి చేశారు. అది అర్థం చేసుకోకుండా అక్షయ్ మీకు కీడు చేయాలనుకున్నాడు. దానివల్లే ఇన్ని అపార్థాలు అనార్థాలు వచ్చాయి. లేదమ్మా, ఇంద్రానికి జరిగిన నష్టాన్ని నేను పూడ్చలేను. కానీ నీకొచ్చిన కష్టాన్ని మాత్రం నేను తీరుస్తానమ్మా. నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. సంజయ్ని మళ్ళీ నీకు దగ్గర చేస్తాను. నిన్ను ఇంటి కోడలిగా అందరూ అంగీకరించేలా చేస్తాను. అది జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు మామయ్య. ఇప్పుడు సంజుకి నా మీద ప్రేమ కంటే మా వాళ్ళని చంపాలన్న పగే బలంగా ఉంది. సంజు నన్ను భార్యగా చూడటం లేదు మామయ్య, ఒక పగవాడి కూతురిగా చూస్తున్నాడు. అటు మా నాన్నకి ఇంద్రాణి అత్తకి నా మెడలో ఉన్న మంగళసూత్రం చూస్తే నేను మీ ఇంటి కోడలని గుర్తుకు రావట్లేదు. పగోడి బిడ్డ భార్య అని గుర్తు చేసుకుంటున్నారు. కన్నవాళ్ళు నా తాళి తెంచేసి పుట్టింట్లో ఉండిపోమంటున్నారు. కట్టుకున్నవాడేమో నేను కట్టిన తాళి నాకు ఇచ్చేసి పుట్టింటికి వెళ్ళిపోమంటున్నాడు మామయ్య. మామయ్య, ఇప్పుడు అందరి దృష్టిలో నేను శత్రువునైపోయాను మామయ్య. కోడలిగా మీ ఇంటికి రావడానికి అక్కడ నా రక్త సంబంధంతోనే యుద్ధం చేస్తున్నాను. భార్యగా సంజయ్ మనసులో స్థానం సంపాదించుకోవడానికి ఇక్కడ ప్రేమించిన వాడితోనూ పోరాటం చేస్తున్నాను. పెళ్ళైతే ఆడదానికి జీవితం సెటిల్ అవుతుంది అంటారు. కానీ నాకేంటి మామయ్య, సమస్య అయిపోయింది. మెడలో సంచు వేసిన 3 ముళ్ళు ముళ్ళుగా మారి నా మనసుని గుచ్చుతుంటే కలిసి నడవాల్సిన 7 అడుగులు
సంజయ్ పక్కన నడవనివ్వకుండా నా అడుగుల్ని తొడు చేస్తున్నాయి మామయ్య. నేనేం పాపం చేశానని మామయ్య నాకు ఈ శాపం. సంజయ్ని ప్రేమించడమే నేను చేసిన పాపమా? అందరూ కలిసి ఉండాలని కోరుకోవడమే నా పెళ్లికి శాపమా? హరిశ్చంద్రుడు భార్యని అమ్మినప్పుడు చంద్రమతి ఎంత బాధపడిందో నాకు తెలీదు. శ్రీరాముడు అడవి పాలు చేసినందుకు సీతాదేవి ఎంత ఆవేదన చెందిందో నాకు తెలీదు. కానీ నా సంచు నన్ను భార్య కాదన్నప్పుడు నా మనసు ఎన్ని ముక్కలైందో, నా కళ్ళు ఎన్ని కన్నీటి బొట్లను రాల్చాయో నా మనసుకి మాత్రమే తెలుసు మామయ్య. ఆ ఇంటి కూతురుగానే మిగిలిపోతాను లేక ఈ ఇంటి కోడలిగా మీతో కలిసిపోతాను అని నన్ను ఎప్పటికీ ప్రశ్నగానే వెంటాడుతుంది మామయ్య. మా పెళ్లితోనైనా మన రెండు కుటుంబాలు దగ్గరవుతాయని ఆనందపడ్డాను. ఇలా జరుగుతుందని ముందే తెలిస్తే మేం ప్రేమికులుగానే ఉండిపోయేవాళ్ళం మామయ్య. అప్పుడు ఎవరికి ఏ బాధ ఉండేది కాదు. బాధపడకు సిరి, కష్టాలు కలకాలం ఉండవు. సంజయ్ నేను అర్థం చేసుకుని భారీగా స్వీకరించే రోజు తొందరలోనే వస్తుంది. నేను సంజయ్కి నచ్చ చెప్తూనే ఉండానమ్మా, పగతో ప్రేమను చూడగరా, ప్రేమతో సిరిని అర్థం చేసుకోరా అని. కాని వాడు నా మాట విని స్థితిలో లేడు. పగమాయిలో పడి పరిగెడతా ఉండాడమ్మా. ఏదో ఒకరోజు పగ కంటే ప్రేమే గొప్పదని తెలుసుకుంటాడు. అప్పుడు వాడే నీ కోసం వెతుక్కుంటూ వచ్చి మీ వాళ్ళు అడ్డుపడ్డా ఎదిరించి నిన్ను ఇంటి కోడలిగా నీ చెయ్యి పట్టుకుని తీసుకొస్తాడు. ఆ నమ్మకం నాకుండదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. మామయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వారు అంటారు. అందుకే నా బాధని మీతో చెప్పుకోవడానికి వచ్చాను. మీరిచ్చే ఈ ధైర్యం మళ్ళీ నా జీవితం మీద నమ్మకం పెంచింది మామయ్య. అమ్మా సిరి, ఒకటడుగుతాను, చేస్తావా? చెప్పండి మామయ్య. ఇవాళ మీ 16 రోజుల పండుగ. నువ్వు సంజయ్ కలిసి ఈ ఇంట్లో దీపం వెలిగించండి. నా కోరిక నా కొడుకు ఎలాగూ తీర్చలేకపోయాడు. నా కోడలుగా నువ్వైనా తీర్చగలవేమోనని నీకు చెప్తా ఉండాను. అందుకే వచ్చాను మామయ్య. మహాలక్ష్మి, లోపలేం చేస్తాడో? ఇంకా ఎంతసేపు? వస్తున్నాను తల్లే.
ఎంతసేపు లోపల ఏం చేస్తా ఉండావు? దిష్టి తీస్తుంటావా, తీరిగ్గా కబుర్లు చెప్తుంటావా? అయ్యకు తగిలింది మామూలు దిష్టి కాదే తల్లి, కొండంత బండా దిష్టి తగిలినా అది తీయడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసు. నీలాంబరి, ఈ సోదయం వచ్చిన వేళ విశేషం. మీ బావ లేచి నిలబడ్డారు. అంతేకాదమ్మా, ఇదిగో ఈ దిష్టి తీసిన కాయి మనిషి అడుగు పడని చోట దూరంగా కొట్టి రావాలా. ఇదిగో తీసుకో. మంగి, ఆళ్ళెవరు కాదమ్మా, అదృష్ట దేవతవి. నీ చేత్తో కొడితేనే మంచి జరుగుతాది. తీసుకో, వెళ్ళి కొట్టిరా. నీలాంబరి, మంచి జరుగుతుందంటున్నారు కదా, నువ్వే వెళ్ళి కొట్టిరా. మందిరం ఏడ తల్లి? దేనికి? అక్కడ దీపం వెలిగిస్తే ఇంటి దీపం బాగా ఎలుగుతాది. పద పోదాం. చూపిస్తాను పదండి. ఇదే ఈ ఇంటి కోన దేవుడు ముందు దీపం వెలిగిస్తే ఈ ఇంటి పెద్ద ప్రాణం ఎప్పుడూ ఎలుగుతూ ఉంటాది. పిలువు తల్లే, పిలువు. సంజయ్, సంజయ్ రండి. ఏంటమ్మా? మీ నాయన క్షేమంగా ఉండాలని మనసులో కోరుకొని దీపం వెలిగించుకోనా. రా కూసో. దీపం వెలిగించుకున్నా. ఇందు. పెద్దయిన గురించి ఏ దిగులు పెట్టుకోకు కూనా. మా మల్లన్న దీవించేసినాడు. భవానీ, మన కోడలి కోసం కొన్న పట్టు చీర నల్లపూసలు తీసుకొచ్చి ఈ మహాలక్ష్మికివ్వు. అవి తనకెందుకండి? తను ఎవరనుకుంటున్నావు? మన కోడలు సిరి. వెళ్ళి తీసుకురా. వెళ్ళు. సంజు, పిల్లా పాపలతో కలకాలం హాయిగా సంతోషంగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి.
వస్తానత్తయ్య. వస్తాను. అత్తయ్య, నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేసుంటే క్షమించండి. రే సంజయ్, ఈ విషయం మన మధ్య ఉండాలి. నీలాంబరికి తెలియకూడదు. చెబితే నేను చచ్చినంత ఒట్టే. అమ్మా, అది కాదు. సంజయ్, ఎంత చెప్పినా మీ నాన్న నా మాట లెక్క చేయడం లేదు. సిరిని గంగిగోవు అనుకుంటున్నారు. మీ నాన్న ప్రాణాలు కబళించే మృత్యుదేవత అని తెలుసుకోలేకపోతున్నారు. ఆయన ప్రాణాలు ఆయనకు అక్కర్లేకపోవచ్చు, కానీ నాకు కావాలరా. ఆయన లేకుండా నేను బతకలేనురా. నీలాంబరి చెప్పింది నిజంరా. మీ నాన్న క్షేమంగా ఉండాలంటే సిరి ఇంటికి దూరంగా ఉండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సిరికి చెప్పు, ఇంకోసారి మన ఇంటి వైపు చూడ్డానికి వీల్లేదని. ఈసారికి వదిలేస్తున్నాను. మరోసారి ఇలాగే జరిగితే నీలాంబరికి చెప్పాల్సి ఉంటుంది. నీలాంబరికి తెలిస్తే అల్లకల్లోలం చేసేస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. సిరి గుళ్ళో లేదంటే ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? ఇంట్లో గుడికనే కదా చెప్పు వచ్చింది. లేదు, సిరి గుడికి రాలేదు. ఇంకెవరినో కలవడానికి అబద్ధం చెప్పొచ్చింది. ఎవరినై ఉంటుంది? అందుకే చెప్తున్నాను, నువ్వు కాదన్నా సరే సంజునే నా భర్త. ఎస్, సంజుని కలవడానికే సిరి బయటకొచ్చింది. వెంటనే వెళ్ళి ఈ విషయం ఇంద్రానికి చెప్పాలి. లేదంటే సిరి ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వదిలేశావు అని నా మీద ఎగిరిపడుతుంది. సిరి, నన్ను మోసం చేశావు అన్న బాధ ఒకవైపున్నా, నువ్వు సంజయ్ వాళ్ళింటికి వెళ్లడం నాకు ఒకందుకు మంచిదే అయింది. ఇప్పుడే ఈ విషయం వెళ్ళి నేను ఇంద్రానికి చెప్తాను.
అప్పుడు ఇంద్రాణి అగ్గి మీద గుగ్గిలోలాగా ఎగిరిపడుతుంది. అసలు నువ్వు పగోడింటికి ఎందుకు వెళ్ళావు అని నిన్ను నిలదీస్తుంది. దాంతో నువ్వు ఎదురు తిరుగుతావు. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఆ దెబ్బతో ఇంద్రాణి నిన్ను లైఫ్లో సంజుని కలవకుండా చేస్తుంది. అదే నాకు కావాలి. ఎస్, ఇమ్మీడియట్గా వెళ్ళి సిరి గుడికి రాలేదు, సంజు కోసమే వచ్చింది అన్న మాట ఇంద్రాణి చెవిన వెయ్యాలి. సిరి, అయిపోయావు. నువ్వైపోయావు సిరి. ఎందుకు చేసావు ఈ పని? ఏ పని పిన్ని? సిరిని మన ఇంటికి తీసుకురావడం. సిరిని నేనింటికి తీసుకురావడమా? ఏం మాట్లాడుతున్నారు పిన్ని? నిజాన్ని దాయడానికి అబద్ధాలు ఆడుకోవచ్చు, కానీ అబద్ధం ఎప్పటికీ నిజం కాలేదు సంజయ్. ఇందాక నువ్వు ఇంటికి తీసుకొచ్చినది సిరినే అని నాకు తెలుసు.